నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రేపు శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది హారతులు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈవో బాపిరెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న కార్తీక మాస ప్రత్యేక పూజలు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదోష నంది సేవ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఉదయం వాహన సేవలో భాగంగా పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారు శ్రీకాళహస్తి దేవస్థాన పరిసర ప్రాంతాలలో స్నాన ఘట్టాలను మరియు స్వర్ణముఖి నది హారతుల ఏర్పాట్లను శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. శ్రీకాళహస్తి దేవస్థాన పరిసర ప్రాంతాల్లోని స్నాన ఘట్టాలను మరియు స్వర్ణముఖి నది హారతుల ఏర్పాట్లను శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డితో కలిసి శ్రీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్నాన ఘట్టాలను పరిసర ప్రాంతాలను పరిశీలించామని స్వర్ణముఖి నది ప్రక్షాళన గావించి స్వర్ణముఖి నదికి ఇరువైపులా కరకట్టను సుందరీకరణ తీర్చిదిద్ది మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మహాశివరాత్రి తిలకించే విధంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామన్నారు. సుందరకరంగా తీర్చిదిద్దిన కరకట్టను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చే ప్రారంభించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన నిర్వహించే హారతులను అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా నది హారతులు సామాన్య భక్తులు తిలకించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులకే నది హారతులు పరిమితమయ్యాయని ఈ పర్యాయం సామాన్య ప్రజలకు నది హారతులు వీక్షించే విధంగా ఈ పర్యాయం నది హారతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంట రమేష్, నెమళ్ల బుజ్జి, దుర్గా ప్రసాద్, సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు నాకేంటంటే సార్ దీన్ని మనం శివరాత్రికి ఏదో చేయాలి. ఏం చేయాలి? రాములవారి మందిరికి రౌండ్ దిగుతాం, తీసుకొని ఇవి తీసేసి రీలింగ్ పెట్టాం, మొత్తం ఇంటర్లాక్ చేసేస్తాం. ఇటు నుంచి పై నుంచి రైట్ పెడతాం, వాక్ వే అక్కడ దాకా ఓకే ఇటు వాక్ వే చేసి అంతా క్లీన్ చేసి అక్కడ కూర్చొని ఆహ్వానకాలంగా చూసుకోవచ్చు, చూడవచ్చు, చేయొచ్చు. బెంచ్ చేస్తాం, కూర్చుంటాం మంచిగా. బెంచెస్ అంటే చెత్త బెంచులు కాదు, కలిగి చేస్తాం కూడా, సిమెంట్ బెంచులు కాదు, ప్రాపర్ మంచి బెంచెస్ వేద్దాం. పైన కవరింగ్ ఇద్దాం, అవసరం చేయించి దాన్ని లెవెల్ చేద్దాం. ఇక్కడ మొత్తం సైడ్ చేసిన మార్కెట్ చేసేసి కూర్చోవాలి, ఇక్కడ అందరూ వచ్చి హ్యాపీగా మంచి వాక్ చేయాలి. 35-30 సైజ్ మన కార్ పార్కింగ్ ఎప్పుడు ఆడేది సార్, అది బయటికి ఇప్పుడు యూనివర్సిటీ పెడతారు. ఇది నీళ్ళు పోవాల్సింది మొత్తం మట్టి నింపేశారు. లాస్ట్ ఎవడన్నా చెరువు మాకు ఎక్కడ లేదు, ఏడా లేదు. లోపల తొవ్వేయాలి, అంతా తొవ్వే నీళ్ళు ప్రాబ్లం. ఈవో బాపిరెడ్డి గారు, నేను ఇద్దరం కలిసి మనంతా కూడా తిరగడం జరిగింది. ముందు ఎంట్రన్స్ లో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ కూడా ఎప్పుడు మనం ఏం ఆలోచించదంటే వాళ్ళు జరగాల, వాళ్ళు తీయాలో ఆలోచిస్తాం, కానీ వాళ్ళకి అకామిడేట్ చేయాలి. పేదవాళ్ళు వాళ్ళకి అకామిడేట్ ఎట్ చేయాలని కూడా డిస్కస్ చేసాం. వాళ్ళని వెనకాల జరిపి ప్రాపర్ షెడ్లు కట్టి మేమే టెంపుల్ తరఫున ఇస్తాం. అక్కడ యూనియన్లు పోయేదాన్ని కూడా పాపం అందరూ లేడీసే అమ్మేటోళ్ళు. అక్కడ పాపం బాత్రూమ్స్ కూడా లేవు, ఎట్టిపోతారు. సో వాళ్ళకు ప్రాపర్గా బాత్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదొక సెక్టర్ అయితే
ఇప్పుడు నదీ హారతులు రేపు సాయంత్రం మరి రంగరంగ వైభవం జరగబోతుంది. ఈవో గారు డిస్కస్ చేసిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్స్ కూడా మనం చెన్నై నుంచి తెప్పిస్తున్నాం. లేజర్ బీమ్ షోస్ అన్ని కూడా ఎప్పుడు లేని విధంగా అవతల పెట్టించుకొని యువతలు కూర్చోటట్టు లేజర్ బీమ్ షోస్ అన్ని కూడా జరుగుతాయి. అట్నే ఆ నదీ హారతిలో కూడా అక్కడ కూర్చుంటాం. రేపు బై 4:30, 5 o'clock నుంచి నేను అవైలబిలిటీ ఉంటా. పాత ఎమ్మెల్యే అరట్లు కొట్టేట్టు మేము చేయము, ఒక మూల కూర్చుంటాం. ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకొని అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసాం. అట్లనే ఎస్పీ గారితో సిఐఎస్ డిఎస్పీ గారు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రతి 10 అడుగులకి 20 అడుగులకి మఫ్టీలో పోలీసులు ఉంటారు. రేపు మఫ్టీలో ఉంటారు. ఎక్కడ కూడా పిక్ పాకెటింగ్ కానీ ఏమైనా జరగకుండా ప్రాపర్గా చేసాం. అట్లనే వచ్చే వెహికల్స్ కూడా ఎలా డైవర్ట్ చేయాలి, ఏం చేయాలని కూడా డిస్కషన్ అయ్యింది. అదే రకంగా డైవర్ట్ చేసుకొని చేస్తాం. అట్నే ఇక్కడ మన స్వర్ణముఖి కనుక కనిపిస్తాం స్నానం గడ్డ ఇదంతా కూడా వాక్వే చేద్దాం. ఇవన్నీ పర్మనెంట్ గా వచ్చే శివరాత్రి లోపల మరి ఈవో గారు మేము ఇంత మాడుకుంటా మంచి ఆలోచన ఇద్దరు షేర్ చేసుకుంటా మరి ఆ సైడ్ లో మొత్తం కూడా వాక్వే క్రియేట్ చేస్తాం. ఎక్కడ కూడా ఒక చెత్త ముక్క లేకుండా వాక్వే క్రియేట్ చేసి మొత్తం టైలింగ్ చేసి పైన లైట్స్ పెట్టి షెడ్ పెట్టి ఆహ్లాదకరంగా పొద్దున వచ్చి వాకింగ్ చేసుకుంటారు. ఆడ కూర్చుంటారు, బెంచెస్ ఏర్పాటు చేస్తాం, కూర్చుంటారు, వాటర్ క్యాన్స్ నీళ్లు తాగుతారు. ఎక్కడ కూడా లేకుండా మొత్తం గేటింగ్ పెట్టుకొని ఆల్ విజువలైజ్ బై పోలీస్ సెక్యూరిటీ వాళ్ళతో పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఇదంతా కూడా వచ్చే శివరాత్రి రోజు నా ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీతో నీకు నడవాలా. ఇదే ఘాటు మీద నడుచుకుంటే హ్యాపీగా చూసుకుంటే అంత ఆహ్లాదకరం వాతావరణం చూసుకుంటే ఆ రకంగా చేయాలని మంచి ఆశ మంచి చింత చేస్తున్నాం. అట్లనే ఈవో గారు మేము కూడా మాట్లాడినప్పుడు ఈ 500, 1000, 5000 కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపల నుంచి బయట పెట్టేస్తుంది. ఎక్కడ పెడుతున్నాం అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, గంగుల గోపురం బ్యాక్ సైడ్ ఆడ మంచి సిమెంటింగ్ చేసేసి షెడ్స్ కట్టేసి అదంతా కూడా తారింగ్ చేస్తాం. మొత్తం కూడా తారుతో నీట్గా ఎక్కడ మట్టి రాకుండా అదంతా తారింగ్ చేసుకొని ఇక్కడ కూడా మొత్తం బీటీ ఈ పార్కింగ్ ఏరియా మొత్తం బీటీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసేసి బయట మొత్తం అన్ని పెట్టేసి అన్నీ కూడా ముందుగానే భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ కూడా క్యాష్ ఫ్రీ సిస్టమ్. ఆల్ గూగుల్ పే ఆర్ ఈ పే ఆర్ ఏ పే ఏం రోజు దాంట్లో కానీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, క్యాష్ పేమెంట్స్ ఉండవు. వచ్చే శివరాత్రికి 99.9% క్యాష్ పేమెంట్సే. 100% చేద్దాం అనుకున్నాం కానీ ఎవరైనా ఇబ్బంది పడితే అలా ఉంటుంది. అన్నీ కూడా క్యాష్ పేమెంట్సే ఉంటుంది అని చెప్పి క్యాష్ తో ఎటువంటి పేమెంట్స్ ఉండవు. తద్వారా బ్రోకర్స్ కావచ్చు, బయట ఉన్న వీళ్ళు తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయే వాళ్ళు కావచ్చు, ఎవరికి కానీ ఎటువంటి 100% కట్ చేస్తాం. అట్లనే బార్ కోడింగ్ సిస్టమ్ కూడా పెట్టబోతున్నాం. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదికి ఈ నెల 30వ తేదీన నది హారతుల సమర్పణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఏర్పాటు చేశారు. నది లోపల దిమ్మలు ఏర్పాటు చేయడం, సభావేదిక తదితర అంశాలకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖతో ఈవో తగు ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదికి నది హారతి సమర్పణ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహించాలని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సూచనలతో పూర్తి చేశారు. దేవస్థానం అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి జల వినాయకుడి సమీపంలో స్వర్ణముఖి నది హారతి సమర్పించే విధంగా కూడా నది లోపల దిన్నెలు ఏర్పాటు పూర్తి చేశారు. అర్చకులు అక్కడి నుంచి నది తల్లికి హారతి ఇస్తుంటే సభా వేదికపై నుంచి భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేసేలా ఈవో బాపిరెడ్డి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా నదీ పరిసరాల్లో మహిళా భక్తులు కార్తీక దీపాలు వదిలే విధంగా ఏర్పాట్లు చేయవలసిన ఈవో బాపిరెడ్డి ఆదేశించారు. భక్తులు నది హారతులను చూసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆలయ ఈఈ మురళీధరన్, ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ముప్పైవ తేదీన జరగబోయేటువంటి నదీ హారతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ వర్షం ఉండేట్టుగా మనకి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వర్షం పడితే కూడా
మన కార్యక్రమాన్ని విజయవంతంగా ఎలా చేయాలని కూడా మేము పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. లోకల్లో మనకి టౌన్ నుంచి వచ్చే భక్తులందరూ కూడా వాళ్ళందరికీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రసాదం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం 1500 నుంచి ఒక 2000 మంది వరకు ప్రతి సంవత్సరం భక్తులు వస్తారని చెప్తున్నారు. వర్షం పడకపోతే ఇంకా ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 9వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనలను ఆలయ అధికారులు ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు, గణపతి పూజ, ఆవాహచనం, కలశ పూజ, ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 9వ రోజు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలను శాస్త్రయుక్తంగా గణపతి పూజ, పూజా వచనం, ధూపదీప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఆలయ అధికారులు సంయుక్తంగా 9వ రోజు లక్ష బిల్వ, లక్ష బిల్వార్చన, కుంకుమార్చన ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవారి కృపా కటాక్షాలకు నోచుకోవాలని రాజేష్ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమాల్ని, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో కార్తీక మాసం ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాసం పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకరణలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయం ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రాణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి సుధా ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని స్మరించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయం ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధా చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితులు జోషి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామ స్మరణ నడుమ వేదయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు జోషి తదితరులు పాల్గొన్నారు. ज्योति जनार्दन मंगलान्मे शुभ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామి అమ్మవారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన కార్తీక మాసంలో నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. Dale, dile algo.
మండలంలోని పెద్దనల్లి గ్రామంలో శ్రీకాళహస్తి రెడ్డిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివాలయంలో పూజలు నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంచురెడ్డి మాట్లాడుతూ కన్నాలి నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కన్నలి గ్రామంలోని రెడ్డి సోదరులు, ఇతర గ్రామాల్లోని రెడ్డి సోదరులు, రెడ్డిస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెంచురెడ్డి గారికి, మరి సెక్రటరీ సునీల్ గారికి, మెంబర్స్కి, ప్రైమరీ మెంబర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితకాలంలో సెంచురెడ్డికి వచ్చిన కోరిక నాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేది. అన్ని అసోసియేషన్లు ఉన్నాయి, ప్రతిదీ మరి రెడ్డిస్ అసోసియేషన్ ఎందుకు లేదు అనేది నాలో నేను అనేక రకాల ఆయన క్వశ్చన్లు వేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఫలప్రదమైంది. చాలా సంతోషము, గర్వించదగిన విషయము. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం 7 తలలు గల పెదశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజన నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం 7 తలలు గల పెదశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజన నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సకుడిగా, సయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా, సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వర్ధహస్తైన శ్రీవారి పట్టమహిషి అలిమేలి మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల PF డబ్బులు కాజేసిన కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని CITU జిల్లా కార్యదర్శి కందరపు మురళి డిమాండ్ చేశారు. గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న కార్మికుల జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం CITU ఆధ్వర్యంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి కందరపు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్యశాలలను ఎంతో అభివృద్ధి పదంలో నడపాలని కృషి చేస్తూ అందుకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని చెప్తుంటే తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం విచారకరమన్నారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ గత 3 సంవత్సరాలుగా కార్మికులకు చెల్లించాల్సిన PF డబ్బులు కాజేశారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు చెల్లించవలసిన PF డబ్బులు కాజేసిన కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు. ఈ నెల 27వ తేదీన జాతీయ బాల్ వివాహ ముక్త్ భారత్ అనే ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవి ప్రారంభించారని ఇందుకు తమ సంస్థ పూర్తి మద్దతిస్తున్నట్లు తెలియజేశారు. బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జాతీయ బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనే ప్రచార కార్యక్రమాన్ని
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవి ప్రారంభించారు. ఇందుకు గాను తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. బాల్య వివాహంను అరికట్టేందుకు గాను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ కూటమి వ్యవస్థాపకులు భువన్ రిబు ఆధ్వర్యంలో మన దేశంలోని 400 జిల్లాల్లో 250 మంది ఎన్జిఓస్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే చిత్తూరు జిల్లాలో తమ సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే కార్మిక శాఖతో కలిసి బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించడం జరిగిందని, వారికి ఉపాధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలియజేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ వీడియో సమావేశంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ చిత్తూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హనీషా, మురళీమోహన్, కరుణ్ శేఖర్, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించేందుకు గాను అంతర్జాతీయ ప్రతినిధుల బృందం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులు, వాటి ఉపయోగాలపై అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించేందుకు గాను అంతర్జాతీయ ప్రతినిధుల బృందం కుప్పంకు చేరుకున్నారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులు, వాటి ఉపయోగాలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, వీరితో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, డిపిఎం వాసు, నాయకులు డాక్టర్ వెంకటేష్, సోమశేఖర్, వినోద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ బృందంలో 20 దేశాలకు చెందిన 51 మంది ప్రతినిధులతో కూడిన బృందంలో భారతీయ ప్రతినిధులు, ఆగ్రో ఎకాలజీ అభ్యాసకులు, పరిశోధకులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా మహాసభలో డిసెంబర్ 1వ తేదీ నుంచి సత్యవేడులో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి నాగరాజు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా మహాసభలు ఆదివారం 10 గంటలకు సత్యవేడు సాయిబాబా గుడి సమీపంలో విఎంకే కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతుందన్నారు. మహాసభలకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా మహాసభలో డిసెంబర్ 1వ తేదీ నుంచి సత్యవేడులో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి నాగరాజు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా మహాసభలు ఆదివారం 10 గంటలకు సత్యవేడు సాయిబాబా గుడి సమీపంలో విఎంకే కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతుందన్నారు. మహాసభలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇక ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ హాజరవుతారు. ఇక ఈ మహాసభలో బహుముఖ ప్రజ్ఞాశాలి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘనంగా నివాళి అర్పించనున్నట్టు వెల్లడించారు. మహాసభల సందర్భంగా ప్రదర్శనలో విచిత్ర వేషధారులు, కోలాట కళాకారులు, డప్పు కళాకారులు, రెడ్ షర్టు వాలంటీర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నారని పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగే ప్రతినిధుల సభలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పనులు, సమస్యలపై తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ మహాసభలో ఎండగట్టడమే కాకుండా పలు తీర్మానాలు చేసి ప్రజల వద్దకు వెళ్లి వారిని చైతన్యం చేయడమే కాకుండా సమస్యలపై ఉద్యమాలు చేయాలంటూ వెల్లడించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కందారపు మురళి, టి సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, పి సాయి, లక్ష్మి, సిపిఎం నగర కార్యదర్శి కె వేణు, కేఆర్ఎస్ మన్యం పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బ్రహ్మానంద రాజు నాయుడు
తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ పద్మావతి మహిళా అసోసియేషన్ తరపున అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గౌతమ్ మరియు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరబ్రహ్మం సతీమణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పద్మావతి మహిళా అసోసియేషన్ అధ్యక్షులు బి హేమలత, టీటీడీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ దర్శించుకుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించేగా పండితుల ఆశీర్వచనాలు అందించారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల కీర్తి సురేష్ ని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపు శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది హారతులు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఈవో బాపిరెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న కార్తీక మాస ప్రత్యేక పూజలు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదోష నంది సేవ, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు. తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. రెండవ రోజు ఉదయం వాహన సేవలో భాగంగా పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.